హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి మా చిన్న పాప స్కూల్లో జరిగిన యాన్యువల్ డేకి సంబంధించిన వ్లాగ్ అండి. ఇది జరిగి కూడా చాలా రోజులు అయిపోయిందనమాట. లాస్ట్ Feb 9th జరిగింది. పోస్ట్ చేయాలా వద్దా అన్న డైలమాలో అలాగే ఉండిపోయింది. సరే పదా, మన వాళ్ళు ఎలాగో చూడరు, కనీసం నాకన్నా ఒక మెమరీ లాగా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. మా పాపతో వచ్చేసి గుడ్ షెపర్డ్ అనేసి ప్లే స్కూల్ అండి. అది ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉంటాయి. అయితే యాన్యువల్ డేకి పేరెంట్స్, టీచింగ్ స్టాఫ్, ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కలిపి చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి సెయింట్ జాన్స్ అనే ఒక స్కూల్ ఉంటుందండి. ఆ సెయింట్ జాన్స్ స్కూల్లో ఆడిటోరియం బుక్ చేసుకొని అక్కడైతే యాన్యువల్ డేని ప్లాన్ చేశారనమాట. యాన్యువల్ డే అయితే మాత్రం నిజంగా చాలా చాలా బాగా జరిగిందండి. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఉంటుంది అనేసి. లాస్ట్ ఇయర్ కూడా యాన్యువల్ డే చేశారు, కానీ అప్పుడు మా పాప చాలా చిన్నది, అందులో అప్పుడప్పుడే స్కూల్లో జాయిన్ అయిందండి. అందుకనేసి మేమైతే అటెండ్ అవ్వలేదు. ఈ ఇయర్ మాత్రం మా పాపది పర్ఫార్మెన్స్ ఉన్నింది, నాది కూడా పర్ఫార్మెన్స్ ఉన్నిందండి, డ్యాన్స్ పర్ఫార్మెన్స్. సరే అవన్నీ ఉన్నాయన్న ఉద్దేశంతో చాలా సూపర్ డూపర్ హ్యాపీ, అలాగే ఎగ్జైట్మెంట్, మిక్స్డ్ ఫీలింగ్స్తో వెళ్ళాము. మేము ఆ ఆడిటోరియంకి వెళ్ళే టైంకి జ్యోతి ప్రజ్వలనం, అలాగే యూకేజీ పిల్లలకి గ్రాడ్యుయేషన్ అవన్నీ నడుస్తూ ఉన్నాయన్నమాట. అలాగే యూకేజీ పిల్లలకి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట. తర్వాత ఎవరైతే గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతో పాటు ఒక చిన్న పర్ఫార్మెన్స్ కూడా చేయించారు. అలాగే ఒక చిన్న ప్రేయర్ లాగా కూడా చేశారండి. గుడ్ షెపర్డ్ అంటే ఇది కొంచెం క్రిస్టియన్ బేస్డ్ స్కూల్ కాబట్టి ప్రేయర్ అవన్నీ చేయించారనమాట. అంత చిన్న చిన్న పిల్లలు, అసలు మీకు ఇది బ్యాక్గ్రౌండ్లో వాయిస్ పెడితే వాళ్ళు ఎంత ప్రాపర్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అనేది తెలుస్తుందనమాట. తర్వాత వెంటనే ఆ ప్రేయర్ అవన్నీ అయిపోయిన తర్వాత ఒక చిన్న వెల్కమింగ్ సాంగ్ లాగా చేయించారు. అసలు ప్లే గ్రూప్ సెక్షన్లో పనిచేసే టీచర్స్ కష్టాలు నిజంగా అంతా ఇంత కాదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టేజ్ మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమో కానీ కింద టీచర్స్ వాళ్ళకి ప్రతి స్టెప్ గుర్తు చేయిస్తూనే ఉన్నారు. ఎంత గుర్తు చేయించినా ఎంత చెప్పినా చేసే పిల్లలు చేస్తారు, కానీ రిమైనింగ్ పిల్లలు ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళ లోకంలో వాళ్ళే ఉంటారు. తర్వాత ఈ క్యూట్ పర్ఫార్మెన్సెస్ అన్నీ చేసిచ్చారనమాట పిల్లలతోన. వెల్కమింగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన వెంటనే ఇలాగ మన భారతదేశంలో ఉన్న డిఫరెంట్ రాష్ట్రాలకి సంబంధించిన అవుట్ఫిట్స్ అండి, కాస్ట్యూమ్స్, ఆ స్టేట్లో వాళ్ళ కాస్ట్యూమ్, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని మిక్సప్ చేసి ఇలా ఆ డ్రెస్సింగ్ ర్యాంప్ వాక్ లాగా పెట్టారండి. అసలు పిల్లలు నిజంగా ఓ మై గాడ్, అసలు నిజంగా ఇచ్చి పడేశారనమాట. ప్రతి ఒక్కరూ చాలా చాలా బాగా చేశారు. వాళ్ళని అంత మంచిగా రెడీ చేసి అంత ఓపిక్గా వాళ్ళని ప్రిపేర్ చేపించి పంపించిన పేరెంట్స్కి కూడా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ ఏజ్లో ఉన్న పిల్లల్ని నిజంగా ఇట్లా రెడీ చేయడం కానీ వాళ్ళతో చేయించడం అనేది చాలా చాలా పెద్ద టాస్క్ కదండి. అసలు కొంతమంది బాగా చురుగ్గా నేర్చుకునే పిల్లలు ఉంటారు, కొంతమంది అసలు ఎన్నిసార్లు చెప్పినా గ్రాస్ప్ చేయలేని పిల్లలు ఉంటారు. అందరినీ కలిపి టుగెదర్గా ఒక పర్ఫార్మెన్స్ ఇప్పించడం అనేది నిజంగా నాట్ ఏ ఈజీ టాస్క్ అనమాట. ఇంకా నెక్స్ట్ పోతే నేను ఇంత సంతోషంగా ఎదురు చూస్తున్నా నా పర్ఫార్మెన్స్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ టీచర్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారనమాట. నాకు తెలిసి 7 టీచర్స్ 6 పేరెంట్స్ అన్నట్లు పెట్టారనుకుంటాను. నాకు చాలా రోజులు అయిపోయింది కదండి, అంత గుర్తులేదు. బ్యాక్ నిలబడిన వాళ్ళంతా టీచింగ్ స్టాఫ్ అనమాట, ఫ్రంట్ లో ఉన్నదంతా పేరెంట్స్. ఇంక ఇలా ఉందండి మా పర్ఫార్మెన్స్.
ఇంతకీ నా డ్యాన్స్ ఎలా ఉంది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఈ వీడియోస్ వచ్చినప్పటి నుంచి చాలా సంతోషం అనిపించిందండి. ఒక డేలో ఇప్పటికీ నేను ఒక రోజులో కనీసం 1-2 సార్లైనా నా వీడియో చూసుకుంటూ ఉంటాను అనమాట. అసలు ఎంతమంది తల్లులకు వస్తుందండి ఈ ఆపర్చునిటీ వాళ్ళ పిల్లలతో కలిసి డ్యాన్స్ చేసేది, అందులో ఈ చిన్న వయసులో. వాళ్ళు ఇంతగా పెరిగిపోతూనే ఉంటారు, కానీ పిల్లలు పెరిగే కొద్దీ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఆ థిన్ గ్యాప్ అయితే వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఈ ఏజ్లో వాళ్ళతో డ్యాన్స్ పంచుకోవడం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా అంతమంది జనాల్ని అందరినీ చూసిన తర్వాత మా మన్య అయితే ఇంకా బిగుసుకొని పోయింది. అసలు ఏం ఎక్స్ప్రెషన్స్ కాదు కదా, ఏం ఇవ్వట్లేదు, ఊరికి కూర్చొని ఉంది. మొత్తానికి మా పర్ఫార్మెన్స్ అయితే ఇలా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. టీచర్స్ కూడా అసలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పటి నుంచి, ప్రాక్టీస్ సెషన్స్ నుంచి కూడాను చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. చాలా మంచిగా రిసీవ్ చేసుకొని చాలా బాగా చూసుకుంటారు. అసలు ఏమన్నా ఫ్యూచర్లో స్కూల్స్ మార్చినా చేసినా కానీ ఈ స్కూల్ మాత్రం మాకు మెమరబుల్ స్కూల్ అనమాట. అసలు ఈ టీచింగ్ స్టాఫ్ని కానీ ప్రిన్సిపల్ మ్యామ్ని కానీ మేము అసలు ఎప్పటికీ మర్చిపోలేము. అంత మంచి బ్యూటిఫుల్ అనుభూతి అయితే ఈ స్కూల్ మాకు ఇచ్చిందండి. ఇంకా తర్వాత టీచర్స్ది కూడా ఒక పర్ఫార్మెన్స్ అయితే ఉన్నిందండి. అసలు వాళ్ళు ఇంత బిజీ షెడ్యూల్లో ఇంతమంది పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళని కరెక్ట్గా ఏ సాంగ్కి ఎలా నిల్చోబెట్టాలి, ఎలా మేనేజ్ చేయాలి అన్నీ చూసుకొని వాళ్ళందరికీ ప్రాక్టీసులు చేయించి, వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా ఎవరైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో ఉన్నారో వాళ్ళని ప్రిపేర్ చేయించి ఫైనల్గా వీళ్ళు కూడా ఎంత పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ డాన్సర్స్ లాగా నేర్చుకొని ఎంత చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే నిజంగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అంటారు కదండి, అలా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నేనైతే ఈ టీచింగ్ స్టాఫ్ని అసలు పొగడకుండా ఉండలేనండి. నా రోజు మొత్తంలో ఒక్కసారైనా పొగుడుతాను. అసలు చూస్తున్నారు కదా ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నారో ప్రతి ఒక్కరండి, ఒక్కరని కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా బ్యూటిఫుల్గా డ్రెస్అప్ అయ్యారు. అలాగే చాలా బ్యూటిఫుల్గా వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారనమాట. చాలా బాగుందండి. ఈ సాంగ్ వేసినంత వరకు మ్యాషప్ లాగా వేశారనమాట అన్ని సాంగ్స్ కలిపి. ఈ పిల్లలు ఎదురు వచ్చేసి అక్కడ టీచింగ్ చేసే టీచర్స్ వాళ్ళ పిల్లలండి. అసలు వీళ్ళిద్దరు కూడా డాన్స్ అయితే ఇచ్చి పడేశారు. వీళ్ళు కూడా అండి 9th 8th ఆ క్లాస్ పిల్లలు అనుకుంటా. వీళ్ళు అసలు డాన్స్ స్టెప్స్ కూడా ఎక్స్ప్రెషన్స్ కూడా ప్రొఫెషనల్ డాన్సెస్ లాగా ఏదో డాన్స్ షోలో చేసినంత బీభత్సంగా వేశారండి. అసలు మొత్తం ఆడిటోరియం మొత్తం విజిల్స్ కేకలే అనమాట. పేరెంట్స్ కూడా చాలా మంది వచ్చారు. ఇక ఈ అమ్మాయి కూడా అక్కడ స్టాఫ్ వాళ్ళ కిడ్డే అనమాట. ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేసిందండి అసలు పర్ఫార్మెన్స్. ఇక్కడ నిజంగా కిడ్స్ నవేడేస్ చాలా మల్టీ టాలెంట్ ఉన్నారు. చదువులు అదే విధంగా ఉంటున్నారు, ఇలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లోని అన్నిట్లో అసలు చాలా యాక్టివ్గా ఉంటున్నారండి ఇప్పుడు జనరేషన్ కిడ్స్. ఈ పాప కూడా అక్కడ టీచింగ్ చేసే టీచర్ వాళ్ళ పాపేనండి. అక్కడ ముందు నిల్చుకొని చూస్తున్నారు కదా, ఆ మ్యామ్ వాళ్ళ పాపనే అనమాట. ఎంత బాగా వేస్తుందో కదా, ఇంకా ఆ పాప ఒక్కటే సపరేట్గా చేయలేదు కదా అన్నట్టు ఈ కిడ్స్ అందరితో కలిపి అయితే పర్ఫార్మెన్స్ చేసిందనమాట. ఇంక ఇక్కడ లాస్ట్ ఆఫ్ ద ఘట్టం అనమాట. యాన్యువల్ డేలో ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగిందండి. మాకైతే మొత్తం 6 ప్రైజెస్ వచ్చేసాయండి. 3 ప్రైజులు మా పాపకి, 3 ప్రైజులు నాకు అనమాట. అప్పుడప్పుడు పేరెంట్స్కి కూడా కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారండి స్కూల్లో. వాటిల్లో పేరెంట్స్గా నేను పార్టిసిపేట్ చేసిన 3 టాస్కుల్లో ఒక దాంట్లో ఫస్ట్. అలాగా పేరెంట్స్కి పెట్టిన కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేసిన 3 నాకు 2 ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అలాగే ఒక దాంట్లో సెకండ్ ప్రైజ్ వచ్చిందండి. అలాగే నా చింతల్లికి కూడా ఈ వయసులోనే 3 ప్రైజులు వచ్చాయండి. 2 ఫస్ట్ ప్రైజ్లు, సెకండ్ ప్రైజ్ అయితే వచ్చిందనమాట. మొత్తానికి మాకు చూసారా అసలు ఎన్ని వచ్చాయో. అలాగే మా బుడ్డిదానికి ఒక మెడల్ కూడా వచ్చిందండి. ఆ మెడల్ అయితే నిజంగా మా ఆయన ఒక షార్ట్ చేశారు కదండి, చిన్నతనంలో మెడల్ వస్తే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేసి. సేమ్ అలాగే ఆ మెడల్ని అలా మెడలో వేసుకొని 2 days అలాగే ఉన్నిందండి. ఇంకా అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ అలాగే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ అప్పటికే టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయిపోయిందండి. ఇంకా పిల్లలు కూడా చాలాసేపు అయిపోయింది కదా, అలసిపోయారు అనేసి మా ప్రైజెస్ తీసుకొని అలాగే స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. 2 పేరెంట్స్కి 2 కిడ్స్కి అన్నట్టు మొత్తం స్నాక్స్ కూడా కలెక్ట్ చేసుకొని మొత్తానికైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇదండి మా పాప యాన్యువల్ డేకి సంబంధించిన వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే నాకు చాలా మెమరబుల్. మీ అందరి లైక్స్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి. అలాగే చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.